ఓం నమ శివ అంటే ఒక సంఘంలో ఒక సమాజంలో మనుషుల మధ్య జీవిస్తున్నాము. ఇప్పుడు ఈ సంఘానికి కొన్ని హద్దులు, అదేవిధంగా కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు, ఆచారాలు ఏర్పరచుకున్నారు. ఎవరు? మన పూర్వ జ్ఞానులు, ఆప్తవాక్యం అని చెప్తారు. వాళ్ళు ఇలా అలవర్చుకోవడం దేనికి అంటే మన మేలు కోసం. మనమంతా కూడా తెలివి కలిగి బతికితే మనకు సుఖమే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మనం ఆనందపడితే మన తల్లిదండ్రులు ఆనందపడతారు, తల్లిదండ్రులు ఆనందపడితే భగవంతుడు ఆనందపడతాడు. ఇలా ఇవన్నీ ఒకదాంతో ఏర్పడి ఉంటుంది. నువ్వు ఇప్పుడు అడిగింది మొట్టమొదటి నీకు సంస్కారం అనే దానికి మొదటి సూత్రం ఏమంటే, ఇది తల్లిదండ్రులు చెప్పి ఉండొచ్చు, తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేస్తారు, తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకుంటుంటారు కొన్ని విషయాలు. ఇది మనం గ్రహించాలి. ఒక తల్లి తన బిడ్డను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? తన ధర్మాన్ని నిర్వర్తించాలి. కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏం చేయాలి ధర్మాలు? నిద్ర లేవంగానే మొట్టమొదట నీ 2 అరచేతులను బాగా రుద్దుకొని అరచేతులు చూడు. నీ అరచేతులు ఖాళీగా కనబడుతుంది అంటే ఏ పని ఏమీ లేదు, దీంతో ఏం చెయ్యాలి చెప్పు అని చేతులు అర్థిస్తున్నాయి నిన్ను. ఏం చేయాలి? చేతులు ఉన్నదానికి దాని పుణ్యం ఏమిటి? ఈ చేతులు చేసుకునే పుణ్యం ఏమిటి? మొదటిది తల్లి పాదాలకు వెళ్ళి నమస్కరించటం. తల్లి పాదాలకు నమస్కరించితే కానీ నీకు గొప్ప జీవితం రాదు. ఎందుకు మన ధర్మంలో ఇలాంటి మొదటి సంస్కారంలో మొదలుపెట్టిన ఈ సంస్కారం ఎందుకు చెప్పారు? కన్న తల్లి నిన్ను బిడ్డలు కావాలని కలలు కని అనేక మందిని ప్రార్థించి దేవతలను అందరినీ కడుపులో ఒక బిడ్డ పడినాడంటే ఆ గర్భాన్ని ఎంత భద్రంగా దాచుకుంటుందో తెలుసా? ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా? ఎవ్వరు అంత భద్రంగా పెంచరు. 9 నెలల వరకు నిన్ను ఎంతో జాగ్రత్తగా ఎట్లా కదులుతూ ఉందా బిడ్డకి ఏం ఆహారం కావాలి, మనమేం పెట్టాలి, మనమేం తినాలి, మన ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, ఇన్ని విధాలుగా ఆలోచించి నిన్ను ప్రసవించిన తర్వాత, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డ అయినా ప్రసవించిన తర్వాత ఆ తల్లి ఎంత ఆనందపడిపోతుంది. ప్రసవ వేదన అంటే మరణంతో సమానం తల్లికి. తాను మరణిస్తానో జీవిస్తానో తెలియదు, అంత భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తుంది ప్రసవించేటప్పుడు తల్లి అని చెప్తారు పెద్దలు, అనుభవపూర్వకంగా తెలిసిన వాళ్ళు. ఆ బాధను మర్చిపోవడంగా నీవు భూమి మీద పడి ఒక కెవ్వు పని ఒక కేక పెట్టగానే ఆ బాధ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో అస్సలు తెలియదు. ఎంతో ఆనందంతో మన ప్రశాంతంగా హాయిగా నవ్వుకుంటుంది. అబ్బా మనకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ ఆనందం ఎంత అంటే అంత గొప్పది. అప్పుడు ఆనందం అందరితో పోలేదానికి పాపం. నీ మలమూత్రాలు శుభ్రం చేసేది చిన్నప్పటి నుంచి నీ ఆకలి తెలుసుకొని నీ ఆకలి తీర్చి నీకు వేళకను వరుస్తుంటే ఆకలికో ఈ బాధకో నొప్పికో తెలియదు, నీకు తెలియదు. కానీ తల్లి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? వాళ్ళ తల్లిదండ్రుల అనుభవం అది. కనుక ఏం చేస్తుంది? నీకు సమయానికి ఆకలి వేస్తుంది అని పాలిస్తుంది. అదేవిధంగా మరి పెద్ద ఉంటే నీకు కడుపు చూసి అన్నం పెడుతూ ఉంటుంది. సమయానికి అరుస్తుంది. ఎక్కడున్నా కూడా ఏదో పని మీద మీరుంటే వచ్చి తినేసి పని చేసుకో అమ్మ, తినేసి పోమ్మా అని ఎంత ప్రేమతో, ఆప్యాయతో, ఆనందంతో అతి పవిత్రంగా పిలుస్తుంది బిడ్డని. అంటాంటి గుణం ఇంకెవ్వరికి ప్రపంచంలో సృష్టిలో ఎవరికీ ఉండదు. నీ మీద నీ తల్లికి ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. మీరు పెద్దయ్యాక ఏదో వ్యామోహంలో పడిపోతుంటారు, తప్పు. పెద్దయ్యాక వ్యామోహంలో పడతారు, సహజం అది. కానీ గ్రహించాలి, ఎందుకు? మనల్ని పెంచిన తల్లి ఇలా ఉంటుంది, ఆ తల్లి మనం ఎప్పుడు క్షేమమే కోరుతుంది అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నేను చెప్పడం కాదు ఇది. కనుక నిద్ర లేచిందని నువ్వు మీ తల్లి కాళ్ళకి నమస్కరించు. ఆ తర్వాత మీ తండ్రి కాళ్ళకి నమస్కరించు, అక్కడికి వెళ్ళి. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించు. నేను నా ధర్మం నెరవేర్చాను. ఏం ధర్మం? నిద్ర లేవగానే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నమస్కరించాను. ఇంతకన్నా పుణ్యం ఎక్కడా లేదు, ఏదీ లేదు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
దేవోభవ దేవోభవ అంటే దేవం అంటే దైవం. ఎవరు దైవం? కొంతమంది అజ్ఞానులు అంటారు దేవుడికి పేరే లేదు, దేవుడు ఎక్కడున్నాడు అని. తల్లి రూపంలో నేను నీకు జన్మనిచ్చిన తల్లి దేవత, అది తెలుసుకోవాలి. తెలుసుకోరు. మరి ఎంతసేపు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ తప్పితే ఒరే మనకు జన్మనిచ్చిన తల్లి మనకు దేవత అనే విషయం మర్చిపోతాను. తప్పది. తల్లి కన్నీరు పెట్టకుండా చూసుకోవడమే ప్రతి బిడ్డ బాధ్యత. ప్రతి బిడ్డ బాధ్యత. మగవాడైనా ఆడబాపైనా ఎవరైనా సరే తల్లి కంటిలో ఉండి కన్నీరు రాకూడదు. తండ్రి కన్నా కష్టం ఏమిటి, తండ్రిని బాధ పెట్టండి, అది వేరే విషయం. అంటే తండ్రిని కూడా బాధ పెట్టకూడదు, కానీ మొదట ఎవరిని బాధ పెట్టకూడదు? తల్లిని బాధ పెట్టకూడదు, తల్లిని కష్టపెట్టకూడదు. తల్లి సుఖశాంతులు చూడాలి. నా జీవితంలో అనేక మంది నేను చూశాను, తల్లికి అభిమానించేటువంటి వాళ్ళు గొప్ప గొప్ప మహా గొప్ప స్థానాలకు వెళ్ళిపోయి ఉన్నారు. అది ఎట్లా? ధర్మాన్ని అనుసరించి వెళ్ళారు, అధర్మ పద్ధతిలో కాదు, ధర్మ పద్ధతిలో మహోన్నతులయ్యారు. మీకు జ్ఞానం బోధించే ప్రతి ఒక్కరు కూడా తల్లిని ప్రేమించిన వారే, తల్లిని గౌరవించిన వారే, తల్లిని పూజించిన వారు. ఇంతకన్నా వేరే దైవం ఇంకో మాట్లేదు. ఇది సంస్కారం అమ్మా. తల్లిదండ్రులను పూజించడం, తల్లిదండ్రులను ప్రేమించడం మొదటి. నారాయణాయ నమో నారాయణాయ పాహిమాం రక్షమ్మ. శరణు ప్రభు శరణు.